కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టేడియం నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. 3 స్తంభాల సెంటర్లో స్థల పరిశీలన కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ స్థలంలో స్టేడియం నిర్మించాలని అధికారులు నిర్ణయించడంతో స్థానికులు మండిపడుతున్నారు. స్థల పరిశీలన కోసం అధికారులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం నిర్మాణం కోసం తమ ఇళ్లను తొలగించవద్దని అధికారులను అడ్డుకున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వ స్థలంలో స్థానికులు అక్రమంగా ఇళ్లను నిర్మించారని చెబుతున్నారు. స్టేడియం నిర్మాణం కోసం స్థానికులు ఇళ్లను తొలగించాల్సిందేనంటున్నారు. అటు స్థానికులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో స్టేడియం నిర్మాణం కొత్త వివాదానికి కారణమవుతోంది. మచిలీపట్నంలో ఉద్రిక్తతకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉద్రిక్తత ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు 3 గంటల నుంచి ఇదే పరిస్థితి 3 స్తంభాల సెంటర్ లో మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ స్థలమే వాస్తవానికి అవడానికి ఈ స్థలంలో స్టేడియం కట్టడం కోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. దీంతో పనులు మొదలు పెట్టాల్సి ఉంది. అయితే చాలా కాలం నుంచి అదే ప్రభుత్వ స్థలంలో ఆ చుట్టుపక్కల పనులు చేసుకునే వాళ్ళు, ఇటుకరాళ్ల బట్టీలు నిర్వహించే వాళ్ళు అంతా కూడా ఇల్లు కట్టుకునే నివాసం ఉంటున్నారు చాలా ఏళ్ల నుంచి. పూర్తిగా ప్రభుత్వ స్థలం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయాలని అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. ఇవాళ మరోసారి నోటీసులు ఇవ్వడం కోసం అక్కడ అధికారులు వచ్చిన సమయంలో ఆ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకున్న జనాలంతా కూడా పెద్ద ఎత్తున అధికారుల పైన తిరగబడ్డారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే నమ్ముకుని ఇక్కడే ఇల్లు కట్టుకుని మేము బతుకుతున్నాం, ఇప్పుడు సడన్ గా వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసే ముందే మేమందరం ఎక్కడికి పోవాలి, ఎక్కడ బతకాలంటూ వాళ్ళు అధికారులు నిలదీశారు. అధికారులు నిలదీయడంతో ఇటు స్థానికులకు అధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో అక్కడ చేరుకున్న పోలీసులు కూడా స్థానికులందరినీ అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేసి పంపించేసే ప్రయత్నం చేయడంలో ఇది పోలీసులకు స్థానికులకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. ఒక దశలో పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి స్థానికులంతా కూడా అక్కడ ఏకమై రోడ్డు పైన ధర్నాకు దిగారు. ముఖ్యంగా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం, ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ అక్కడ నుంచి పక్కకు తరలించే ప్రయత్నంలో పోలీసులు కూడా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆందోళనకారుల్లో ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ నుంచి వేరే చోటుకు తరలించే క్రమంలో అలా తరలిస్తున్న పోలీసు వాహనాలను కూడా అడ్డుకున్నారు. పోలీసు వాహనాల టైర్ల కింద పడుకుని నిరసన తెలియజేశారు. దీంతో కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. ఒక దశలో రోడ్డు పైన పైపులను కూడా తీసుకొచ్చి రోడ్డు కడ్డంగా వేసి పోలీసు వాహనాలను అటు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మా కడుపు కొడతారంటూ అక్కడ ఉన్న మహిళలంతా కూడా ఇప్పటికి నిలదీస్తున్నారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కూడా ఉన్నారు. పేర్ని నాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కొన్ని గాయాలు కూడా అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్. స్టేడియం నిర్మాణానికి తమ ఇళ్లని కూల్చొద్దంటూ వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు.